ప్రైవేట్ పరం పోయినాక ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ను శాసిస్తుండు, కానీ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో నిజమైన విద్య జాతీయం కావాలి, ఉచిత విద్య కావాలి, హెల్త్ కూడా ఉచితంగా కావాలి, నిరుపేదలకు అన్కండిషన్గా కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశంలో ఇల్లు నిర్మించాలి, విద్య స్కూళ్ళు కాలేజీలను ఉండాలి. ఈరోజు కోట్లు దోసుకొని విద్యా సంస్థలు పెడుతున్నారు. రాబోయే రోజులలో పేద ప్రజలకు కనీసం చదువుకునే అర్హత కూడా లేకుండా చేస్తారని భయం అయితే ఉంది. మన దేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలకే ఇంత దిగజారిపోతే ఇంకా 100 ఏళ్ళు ఈ దేశాన్ని ఎలా పరిపాలిస్తారు? తక్షణమే ఈ దేశంలో ఉన్న వనరులు ప్రైవేటుకు అమ్మకూడదు. గవర్నమెంట్ ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో అది ఎప్పటికీ ప్రజలకే అంకితంగా ఉండాలి. మీరు అది అమ్ముకోపోవడం వల్ల లాస్ట్కు మొత్తం ప్రైవేట్